చాలామంది అంటే కలియుగంలో సన్యాసం వర్జనం కదా అని కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు కలియుగంలో సన్యాసం వర్జన అని అన్నప్పుడు ఎంతమంది గొప్ప ఆచార్యులు సన్యాసాశ్రమం స్వీకరించారు? ఈరోజు మనం ఇక్కడ కూర్చొని సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటున్నారంటే శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభు వీళ్ళందరూ సన్యాసాశ్రమ పరంపరనే కదండి ఉంది. కాబట్టి శాస్త్ర వాక్కు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దీంట్లోపల కూడా ఆచార్య అనుగ్రహం అనేది మనకు కావాలి. అయితే కొంతమంది డివోటీస్ ఎవరైతే మేము సన్యాసాశ్రమం వైపు వెళ్ళాలి అని అనుకుంటున్నామో వాళ్ళకి ఒక మొట్టమొదటి మెట్టుగా ఈ కాషాయ వస్త్రములను ధరింపజేస్తారనమాట. ఇప్పుడు ఇంకా మా నిష్ఠ, మా యొక్క సాధన, మా యొక్క కర్తవ్యం దేశానికి, సమాజానికి, భగవంతుడికి సేవ చేసే. ఇప్పుడు కాషాయం అంటే ఏంటి, ఎందుకు ఈ రంగు వేసుకోవాలి అంటే ఇది చూసినప్పుడల్లా మాకు తెలుస్తుంది జీవితం నీ కోసం కాదు, సేవ కోసం. సమాజానికి సేవ చేయి, దేశానికి సేవ చేయి, ధర్మానికి సేవ చేయి, భగవంతుడికి సేవ చేయి. ఎక్కడ సేవ ఉంటే అక్కడ నువ్వు ఉండాలి అని ఒక కర్తవ్య నిష్ట. ఇప్పుడు ఒక పోలీసు వారు ఉన్నారనుకోండి, ఆ యూనిఫామ్ వేసుకుంటే ఎట్లుంటుందండి? ఒక మిలిటరీలో పనిచేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ మిలిటరీ యూనిఫామ్ చూస్తేనే మనకు కూడా ఒక దేశభక్తి అనేది పొంగుతుంది వాళ్ళ వైపు, వాళ్ళంతా త్యాగం చేశారు అని. త్యాగానికి ప్రతీత కాషాయ వస్త్రం. కాషాయం అంటేనే త్యాగం, ఇంకా ఏది దాన్ని సూచించదనమాట. కాబట్టి ఈ బట్టలు ప్రొద్దున పూట అలా మేము వేసుకోవడానికి తీసుకున్న ప్రతి ఆ క్షణం నుంచి ఈరోజు సేవ కోసం, నీ కోసం నువ్వు ఆలోచించుకునే సమయం ఉండకూడదు, అలా సేవ చేయాలి అనే ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అనమాట. అది కాషాయం వైపు. మనకు ఉంటారు పెద్దలు, ఆత్మజ్ఞానం తెలుసుకో, ఆత్మానుభవం చాలా గొప్పది అని. సో ఈ ఆత్మజ్ఞానం, ఆత్మానుభవం, ఆత్మతో అనుసంధానం అంటే ఈ పదాలన్నిట్లో ఉన్న సారాంశమైన అర్థం మీ మాటల్లో? ఫస్ట్ ఏంటంటే మనం ఈ శరీరం కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. వాసాంసి జీర్ణాన్ని యథాభిహాయ. ఎలాగైతే ఇప్పుడు నాకు ఈ కండువా ఉందనుకోండి, ఇది చినిగిపోయిందంటే ఏం చేస్తాం, ఈ కండువాని పక్కన పెట్టి కొత్త కండువా వేసుకుంటాం. అలానే ఈ శరీరం ఒకరోజు పడిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఈ శరీరం పోతుంది. కానీ ఆత్మ శాశ్వతం. శరీరం అనేది భౌతికం, ఆత్మ ఆధ్యాత్మికం. ఆత్మను తెలుసుకో అనంటే ఏంటి అనంటే నువ్వు ఈ భౌతికమైన శరీరానివి కాదు. ఇప్పుడు ఒక విషయం చెప్తారంటే, అద్దె ఇల్లు ఉందనుకోండి ఎవరికైనా, దాన్ని ఒక 2-3 కోట్లు పెట్టి రెనోవేట్ చేశారనుకోండి, వాడిని ఏమంటారు? పిచ్చోడు అంటారు. మరి వీడేంట్రా అద్దెల్ని అలంకరించుకుంటున్నారు, సొంత ఇల్లుని అలంకరించుకున్నా ఏదైనా ఉంటుంది కానీ రేపో మాపో వదిలేయాలి కదా ఆ ఇంటిని. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, శరీరానికి బాగా అన్నీ కూడా అలవాటు చేస్తున్నాం అనమాట. అన్ని ఫైన్ ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా శరీరానికి అందిస్తున్నాం. కానీ ఇది అద్దిల్లు లాంటిది, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. దేహినాం క్షణభంగురహ అని అంటారు. కమల దళ జల జీవన టలమల, తామరాకు పైన నీటి బొట్టు ఎలాంటిదో ఈ మానవ శరీరం అటువంటిది. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. కానీ ఈ శరీరానికి మనం ఎన్ని సేవలు చేస్తున్నామండి ఒకసారి ఆలోచించు. ప్రొద్దున లేచినప్పటి నుంచి ఈ శరీరానికి సేవ, ఇక్కడి నుంచి రాత్రి పడుకునేంత వరకు. కానీ మన నిజమైన తత్వం ఏదో అది ఆత్మతత్వము. మనం ఆత్మ ఎవరికి చెందింది? భగవంతుడికి చెందినది. ఈ రహస్య జ్ఞానం ఏదైతే ఆత్మానుభూతి, వీటన్నిటిని ఎక్కడి నుంచి తెలుసుకోవాలి అని అంటే గీత. ఏ సాంప్రదాయానికి చెందిన వాళ్ళైనా సరే సనాతన ధర్మంలో ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సనాతన ధర్మ కావాలి అని అంటే భగవద్గీతను అధ్యయనం చేయవలసినదే. శరీరాత్మ జ్ఞానము అనేది కర్మ అంటే ఏంటి, శరీరం ఎందుకు వచ్చింది, భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడికి నాకుండే సంబంధం ఏంటి, భగవంతుడిని పొందటం ఎలా చెప్పేది భగవద్గీత. కాబట్టి మనం అధ్యయనం చేయాలి శాస్త్రం అని. ఆత్మానందము సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరదోక్షతి. ఆత్మానందం అన్నాం కదా. ఆత్మకి ఏదైతే ఇప్పుడు కొంతమందికి ఆనందం ఏంటండి, వాళ్ళకి కావాలి అని అనుకున్నది ఇవ్వటం ఆనందం అనమాట. కానీ మనకి ఏది కావాలి, ఏది మంచిదో చాలా మందికి తెలియదండి. మీకు విషయం తెలుసా? ఈ ప్రపంచంలో ఏమనుకుంటారో తెలుసా? బాధపోవటమే ఆనందం ఈ భౌతిక శరీరానికి. తెలిసినా మీకు ఆ విషయం? మీకు విషయం చెప్తాను. ఒకడు ఉన్నాడట, అరే నాకు ఏం మజా రావట్లేదురా, ఏదో ఒకటి కావాలి, ఏదో కావాలి. ఫ్రెండ్ అన్నాడంటే సరే ఐస్ క్రీమ్ తెచ్చిస్తా అని తెప్పించాడట. నాకు మజా రావట్లేదు, నాకు ఇక్కడ ఇంకేదో కావాలంటే సరే ఒక లేటెస్ట్ మూవీ రిలీజ్ అయింది పెడతాను చూడు అని నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి మూవీ పెట్టాడట. లేదు నాకు బోర్ కొడుతుంది, నేను చూడండి, నాకు ఇంకా మజా రావాలి. ఎలా నేను మజా తెచ్చేయాలి, వీడు ఏం చెప్పినా సరే వినట్లేదు అని ఏం చేశాడు? ఒక బొంత పురుగు తెలుసా అండి మీకు?
తెలుసు. బొంత పురుగుని తెచ్చి వీపు పైన పాకించాడట. పాకింగ్గానే ఫుల్ దురద పెట్టడం స్టార్ట్ చేసిందట. ఇలా 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 గోక్కుంటూ మజా వస్తుంది నాకు ఇప్పుడు అన్నాడట. అలాంటి ఆనందం ఈ ప్రపంచంలో ఉండే ఆనందం. కావలసుకొని మనల్ని ఇబ్బంది తెచ్చుకొని ఆ ఇబ్బంది పరిశమన చేయటంలో నేను ఆనందంగా ఉన్నాను అని అనుకుంటున్నాను అనమాట. ఇది శరీరానికి సంబంధించిన ఆనందం లాంటి. అయ్యో, కానీ ఎప్పుడైతే మనం సేవ ఏర్పరచుకుంటామో వేరే వాళ్ళకి ఏం కావాలి, సమాజానికి, దేశానికి, ధర్మానికి, భగవంతుడికి, ఎప్పుడైతే వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మొదలెడతామో అప్పుడు ఆత్మానందం వస్తుంది. సెల్ఫిష్నెస్ విల్ నెవర్ గివ్ జాయ్, సర్వీస్ విల్ గివ్ జాయ్. వావ్. ఆ సేవ అనే ధర్మాన్ని చెప్పేదే ఆధ్యాత్మికత. ఆ ఆధ్యాత్మిక మార్గంలో మనకు వెళ్తున్నప్పుడు అన్ని విషయాలు మనకు అవగతం అవుతాయి. అసలు ఈ ప్రపంచంలో ఏంటి, అసలు తత్వం ఏంటి అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు నిజంగా శాంతిగా ఉంటాం. మీకు ఒక విషయం చెప్తాను. అలెగ్జాండర్ ది గ్రేట్ తెలుసు కదా. ఆయన భారతదేశం వచ్చినప్పుడు ఒక ఆయన నాగా సాధువుగా అసలు ఏం బట్టలు కూడా ధరించలేదనమాట. ధరించలేకుండా ఎంతో ఆనందంగా ప్రశాంతంగా ఉన్నారనమాట. అలెగ్జాండర్ ది గ్రేట్ వెళ్ళి, ఏయ్ నేను రాజుగారు వస్తే ఈయన లేవడేంటి, లేపుపోవాడిని అంటే, ఎవర్రా రాజు, నేను లేవను అన్నారట. మా రాజాది రాజుని మేము కొలుస్తాం, ఆయనకి ఏంటి ఈయనకు లేసేది అని అంటే, అలెగ్జాండర్ ఎవరు వాడు, లేవని వాడు, చూస్తాను పదా అని వెళ్ళేసరికి ఎంత ఆనందంగా ఉన్నారట, ఎంత ఆనందంగా ఉన్నారట, అంత ఆనందంగా ఉన్నారట. అయితే ఏంటి నీ ఆనందం యొక్క సీక్రెట్ ఏంటి అని అంటే, బట్టలు కూడా లేవు నీ శరీరం పైన, ఎలా ఆనందంగా ఉన్నావు అంటే, ఏం లేదు కాబట్టి నేను ఆనందంగా ఉన్నా అన్నారట. అదేంటి నువ్వు అన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు ఆనందంగా లేవు అని అన్నారట అలెగ్జాండర్తో. ఆయనకు అర్థం కాలేదు. ఎలా నిరూపించు అనగానే ఒక చిన్న రాయి ఇచ్చాడట. చిన్న రాయి, ఈ చేయి పైన పట్టుకో అని అంటే అలెగ్జాండర్ అన్నట్టు ఈ చిన్న రాయిని లోకాధీశుని నేనే నన్ను పట్టుకోమంటావా, ఏంటి ఇందులో ఇబ్బంది అని రాయి పట్టుకున్నాడట. 10 నిమిషాలు పట్టుకున్నాడు, 15 నిమిషాలు పట్టుకున్నాడు, అరగంట పట్టుకున్నాడు, 2 గంటలు అయ్యేసరికి చెయ్యి గుంజటం ప్రారంభమైంది. రాయి చిన్నదే అండి, కానీ ఎంతసేపు పట్టుకునేసరికి చెయ్యి గుంజటం వెంటనే రాయిని కింద పడేశారు. ఇప్పుడు చెప్పాడు, చిన్నది చిన్నది అనుకుంటున్నావు కానీ మోసేసరికి తెలిసిందా నొప్పి అని అన్నప్పుడు ఆయనకు అర్థమైంది అన్నీ ఉండటంలో కాదు ఆనందం. ఇప్పుడు మనం అడగచ్చు, అంటే ప్రభుజీ అన్నీ వదిలేసేయాలా? వదిలేయాల్సిన అవసరం లేదు. దాన్ని మనసులోకి ఎక్కించకండి. ఇది ఉంటేనే నేను బ్రతుకుతా, నాకు iPhone 15 ప్రోనే కావాలి, BMW కారే కావాలి, నాకు ఇలా ఉంటేనే నేను ఆనందం, ఇది ఉండకూడదు.